హాయ్ అండి. నేను మీ రాజేంద్ర బాలుని. మొన్న మీకు ఎయిమ్స్ హాస్పిటల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పి కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయాను. ఏమి అనుకోద్దు సారీ అండి. ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ముందుకొచ్చాను. ఎయిమ్స్ హాస్పిటల్ అనేది ఎక్కడ ఉంది మీకు ఫస్ట్ అడ్రెస్ చెప్తాను. ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చేసి మెయిన్ వచ్చి మంగళగిరి దగ్గర అంటారు. మంగళగిరి సిటీలో కాదు. మంగళగిరికి కొంచెం పక్కన అనమాట. ఇటు మీరు వారధి నుంచి వెళ్ళేవాళ్ళైతే కొనాలకొండ నుంచి ఎళ్లి రైట్ సైడ్ తిరిగి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఎయిమ్స్ హాస్పిటల్ అనేది వస్తుంది. అటు గుంటూరు నుంచి వచ్చే వాళ్ళకైతే మంగళగిరి దాటిన తర్వాత డీజీపీ గారి ఆఫీస్ ఉంటది. అది దాటిన తర్వాత పెట్రోల్ బంక్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్తే ఎయిమ్స్ హాస్పిటల్ అనేది వస్తుంది. అదే కంచెంచర్ల, జగ్గైపేట, నందిగామ నుంచి వచ్చే వాళ్ళకైతే కనకదుర్గమ్మ గుడి పక్క నుంచి ప్రకాశం బ్యారేజ్ పై నుంచి ఉండవల్లి సెంటర్ నుంచి కృష్ణానగర్, డోలాస్ నగర్ దాటిన తర్వాత ఒక ఫ్లైఓవర్ వస్తుంది. దాని నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతే మీకు ఎయిమ్స్ హాస్పిటల్ అనేది వస్తుంది. ఈ ఎయిమ్స్ హాస్పిటల్ గురించి ప్రత్యేకత ఏంటనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఎయిమ్స్ హాస్పిటల్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన హాస్పిటల్. ఇదొచ్చి 193 ఎకరాల్లో స్థాపించడం జరిగింది. సారీ అండి ఏమనుకోద్దు. ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కొన్ని కొన్ని మిస్టేక్‌లు నేను చెప్పొచ్చని చిన్న పేపర్ మీద రాసుకున్నాను. ఎవరేమనుకోద్దు. ఇది 2021లో ఫుల్ స్టార్ట్ అయిందనమాట. ఈ హాస్పిటల్ వచ్చి 960 బెడ్స్ అనేది ఈ హాస్పిటల్‌లో ఉంటుంది. ఈ హాస్పిటల్ 70 నుంచి 60, 70 బెడ్స్ అనేది ఫిలప్ అవ్వడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ ప్రత్యేకత ఇంకోటేంటంటే మీకు చెప్తాను చూడండి సార్. ఈ హాస్పిటల్‌లో 58% అనేది న్యూ పేషెంట్స్ అనేది ఆ రోజు ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఓల్డ్ పేషెంట్ వచ్చి 41,000 అనేది ఈ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. 80 డిపార్ట్మెంట్లు ఈ హాస్పిటల్ అనేది ప్రత్యేకత. ఈ హాస్పిటల్‌లో 80 డిపార్ట్మెంట్లు అంటే 80 విభాగాలనేది ఈ హాస్పిటల్‌లో సేవలు అందించడం జరుగుతుంది. నెలవారీ రోగుల సంఖ్య వచ్చి 21,746. అది మీరు యావరేజ్‌గా 6 మంత్స్‌కొచ్చి చూసుకుంటే 6 మంత్స్‌కొచ్చి 3,54,000 రోగుల సంఖ్య అనేది ఈ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఎక్కువ శాతం వచ్చి మన ఆంధ్రప్రదేశ్ నుంచి 97% ఈ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ ఎక్కడుంది? ఏంటి? మీకు మామూలుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి, ఈ హాస్పిటల్‌కొచ్చి మెయిన్ చెప్తాను. ఈ హాస్పిటల్‌లో టెస్ట్‌లు ఎలా ఉంటాయి? టెస్ట్‌లకు సంబంధించిన ఫీజులు ఎలా ఉంటాయని చెప్తాను. డాక్టర్ కన్సల్టెన్సీ ఫీజు వచ్చి రూ. 10 మాత్రమే. కంప్లీట్ బ్లడ్ కౌంట్ రూ. 135. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వచ్చి రూ. 24. రాండమ్ బ్లడ్ షుగర్ రూ. 24. లివర్‌కి సంబంధించిన టెస్ట్ అనేది ఉంటుంది. అది రూ. 225 మాత్రమే. మెమోగ్రఫీ రూ. 630. కిడ్నీ టెస్ట్ వచ్చి రూ. 225. కొలెస్ట్రాల్ టెస్ట్ వచ్చి రూ. 200. థైరాయిడ్ టెస్ట్ వచ్చి రూ. 200. ఈసీజీ రూ. 50. ఎక్స్‌రే వచ్చి రూ. 60. అల్ట్రాసౌండ్ స్కాన్ వచ్చి రూ. 323. యూరిన్ టెస్ట్ వచ్చి రూ. 35 అండి. హెచ్ఐవి టెస్ట్ వచ్చి రూ. 150. వైరల్ హెచ్‌బీఎస్ మార్కర్స్ టెస్ట్ వచ్చి రూ. 128. సరే ఈ టెస్ట్‌ల గురించి మీకు చెప్పాను కదా సార్. ఈ హాస్పిటల్‌లో ఇంకో ప్రత్యేకత ఉంది. ఈ హాస్పిటల్ ఎలా మనం ప్రైవేట్ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాలంటే బెడ్ చార్జెస్ కానీ, హాస్పిటల్‌లో చార్జెస్ కానీ ఎక్కువ పడతాయి. ఈ హాస్పిటల్‌కి ఈ బెడ్ చార్జెస్ వచ్చి రూ. 35 మాత్రమే చార్జ్ చేస్తారు. ఈ హాస్పిటల్‌కొచ్చి మళ్ళీ 600కు పైగా వైద్యులు ఈ హాస్పిటల్‌లో సేవలు అందించడం అనేది జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ ఈ హాస్పిటల్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఉంది. ఆధార్ కార్డ్ ద్వారా గానీ, లేతే అభా యాప్ ద్వారా కూడా ఈ ఆన్‌లైన్‌లో అనేది మీరు ఓపీ చూపించుకోవచ్చు. అదే ఓపీ బుక్ చేసుకొని చూపించుకోవచ్చనమాట. ఈ ఆన్‌లైన్‌లో ఓపీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకనుకుంటే రూ. 30 అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ అభా యాప్ ద్వారా మీరు ట్రీట్మెంట్ ఓపీ చూపించుకోవాలనుకున్న వాళ్ళకి అభా యాప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఏ టైమింగ్స్ అనేది 9 AM టు 2 PM వరకి ఆన్‌లైన్‌లో అభా యాప్ ద్వారా ఓపీ ఫీజ్ అనేది మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ కన్సల్టెన్సీ వచ్చి 8 అంటే డాక్టర్లు ఏ టైంలో చూస్తారన్నది 8 AM టు 9:30 PM వరకు ఉంటారు. అది కన్సల్టెన్సీ ఫీజ్ రూ. 30 ఉంటుంది ఇక్కడ. ఇక ఆన్‌లైన్‌లో మనం ఓపీని ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ ద్వారా గానీ, అభయ యాప్ ద్వారా గానీ బుక్ చేసుకోవచ్చు. ఈ అభయ యాప్ ద్వారా బుక్ చేసుకునే టైమింగ్ వచ్చి 9 AM టు 2 PM వరకి ఈ అభయ యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మీరు డాక్టర్ కన్సల్టెన్సీ టైమ్ వచ్చి అంటే డాక్టర్ చూపించుకునే టైం వచ్చి 8 AM టు 1:30 PM వరకి మనం మండే టు ఫ్రైడే వరకి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి మన ప్రాబ్లమ్స్ గురించి చెప్పి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదే జన్యుపరం ప్రాబ్లమ్స్ అంటే చిన్నప్పటి నుంచి ఏదైనా జన్యు ప్రాబ్లమ్స్ ఉన్న వారికైతే ఓన్లీ గురువారం 2 PM టు 4:30 PM వరకు చూస్తారు. ఈ హాస్పిటల్ రిసెప్షన్ నంబర్ వచ్చి 949307
9465 మెయిన్ గేట్ నెంబర్ వచ్చి 9490435718. ఈ హాస్పిటల్ వచ్చి చాలా కంప్లీట్‌గా నీట్‌గా ఉంటుంది. మనం ఎక్కడ ఏ హాస్పిటల్ చూసినా కూడా ఇంత నీట్‌గా అనేది ఉండదు. ఇంత విశాలంగా ఉండదు. చాలా నీట్‌గా ఉంటాయి. వాష్‌రూమ్స్ గాని, లేదా హాస్పిటల్ గాని, మళ్ళీ హాస్పిటల్‌లో ఫార్మసీ ఒకటుంది. అమృత ఫార్మసీ ఏదో నాకు అంతగా అంటే కొంచెం అన్నీ తిరిగేసరికి కొంచెం మర్చిపోయాను. అమృత ఫార్మసీ సంథింగ్ ఏదో ఉంది. ఆ హాస్పిటల్‌లో మెడిసిన్ కూడా మీకు డిస్కౌంట్‌లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకో మెయిన్ పాయింట్ వచ్చి ఈ హాస్పిటల్ క్యాంటీన్ ఒకటుంది. ఆ క్యాంటీన్‌లో కూడా మీకు ఫుడ్ అనేది డిస్కౌంట్‌లో జరుగుతుంది. మీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ వచ్చి రూ. 10 ఉంటది. మామూలుగా వెజ్ మీల్స్ వచ్చి రూ. 70 రూపీస్ చార్జ్ చేస్తారు. ఆ ఫుడ్ కూడా చాలా బావుండిద్ది. వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. మెడికల్ కాలేజ్ కూడా ఉంది. నర్సింగ్ మెడికల్ కాలేజ్ ఉంది. ఇంకా ఏటీఎంలు కూడా అందులోనే ఉన్నాయి. ఇప్పుడు దానికి గవర్నమెంట్ కూడా సెపరేట్‌గా ఒక ఆర్టీసీ బస్సు రూట్ అనేది కూడా బస్సులు కూడా సౌకర్యం కూడా ఉంది. ఆటోల సౌకర్యం కూడా ఉంది. అది ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎయిమ్స్ హాస్పిటల్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. చిన్న ఇన్ఫర్మేషను. ఈ అభా యాప్ అన్నది దానికి తర్వాత ఆయుష్మాన్ భారత్ కార్డ్‌కి డిఫరెన్స్ ఏంటని చెప్తాను నేను మీకు. అభా యాప్ అనేది ఏంటంటే మెడికల్ రికార్డ్స్‌లో నిర్వహించబడుతుంది. మరియు యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ప్రత్యేకమైన డిజిటల్ హెల్త్ ఐడీని కలిగి ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ కార్డ్ వచ్చి మనకేంటంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి ఒక హెల్త్ కార్డ్ అది. అది ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఇన్సూరెన్స్ కార్డ్ అనేది అది. దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఇలా ఉంటుందనమాట. మీకిప్పుడు ఆయుష్మాన్ భారత్ కవరేజ్. ఈ అభా యాప్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలన్నది మీకు నేను చెప్తాను. ఇప్పుడు మీరు ప్లే స్టోర్‌లోకెళ్ళి అభా కేర్ అని యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. తర్వాతొచ్చి అభా బ్యానర్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. ఈ ఈ అభా యాప్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్‌కి వెళ్ళి ప్రిస్టిన్ కేర్ అని మీరు ప్రిస్టిన్ కేర్ అని మీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని తర్వాతొచ్చి మీకు అభా కేర్ దాని మీద క్లిక్ చేయండి. న్యూ బటన్ మీద నొక్కండి. తర్వాత మీకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని మీకు ఆ యాప్ ద్వారా అనేది ఓపీ ఇంకా కొంచెం తొందరగా మీరు ఓపీ చూపించుకునే అవకాశం అనేది జరుగుతుంది. ఇవి మీకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. ఇది మీకు ఫ్యూచర్‌లో కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అభా యాప్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్రిస్టిన్ కేర్ అనే యాప్‌ని ప్లే స్టోర్‌లోకెళ్ళి ప్రిస్టిన్ కేర్ అనే యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని అబ్బా బ్యానర్ మీద క్లిక్ చేయండి. న్యూ బటన్ నొక్కండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ అని వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీ డీటెయిల్స్ అనేది మీరు చేసుకొని మీరప్పుడు మీకు ఆ ఓటీపీ ద్వారా మీకు ఆ కార్డ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మీకు డౌన్‌లోడ్ అవుతుంది. దాని ద్వారా మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ రాజేంద్ర బాలు.